హాయ్, దిస్ ఇస్ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు విస్తరణ మానాలు అనేటటువంటి చాప్టర్లో నుండి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 3ని సాల్వ్ చేయబోతున్నాను. Q1 ఈక్వల్ టు 30 మరియు Q3 ఈక్వల్ టు 50 అయిన చతుర్థాంశ విచలనము మరియు దాని గుణకంను కనుక్కోండి అని అడగడం జరిగింది. సో చతుర్థాంశ విచలనం కనుక్కోవాలంటే దానికి సూత్రము Q3 మైనస్ Q1 డివైడెడ్ బై 2. సో ఇక్కడ Q3 ఎంత ఉంది? 50 మైనస్ Q1 ఎంత ఉంది? 30. సో 50 మైనస్ 30 డివైడెడ్ బై 2 చేస్తే మనకి ఎంత వస్తుంది? 50 మైనస్ 30 20. సో డివైడెడ్ బై 2 ఉంది కాబట్టి 20 డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 10. సో ఆన్సర్ చతుర్థాంశ విచలనం ఎంత అండి? 10. సో తర్వాత చతుర్థాంశ విచలన గుణకం కూడా అడగడం జరిగింది. సో దానికి సూత్రం Q3 మైనస్ Q1 డివైడెడ్ బై Q3 ప్లస్ Q1. సో Q3 వచ్చేసి మనకి 50 ఉంది, Q1 వచ్చేసి 30 డివైడెడ్ బై 50 ప్లస్ 30. సో 50 మైనస్ 30 20 డివైడెడ్ బై 50 ప్లస్ 30 80. సో 20 డివైడెడ్ బై 80 ఎంత వస్తుంది మనకి? 0.25 వస్తుంది. సో ఇది ఆన్సర్. ఓకే, సో నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.